కేసీఆర్ పాలన మాత్రం చాలా వెనుకబడిపోయింది తెలంగాణ. ఒక స్కూల్ వెనుకబడిపోయినాయి, హాస్పిటల్ వెనుకబడిపోయినాయి, రోడ్లు వెనుకబడిపోయినాయి, గ్రామ పంచాయతీలు వెనుకబడిపోయినాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ పునాది కేసీఆర్ వేసిపోయింది. అప్పులలో 90% కుటుంబం మింగింది. కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకతీయ పేరు మీద ఇట్లా లూటీ చేసింది, మింగింది. ఓ 10% వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇచ్చినాము అంటారు. 2000 పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, ఇటువంటివి. నీకు 5 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, ఏమైంది మరి? నువ్వు కట్టిస్తే నీకు 2000 పెన్షన్ ఏంటికి? కిరాయి మిగిలే కదా, కిరాయిలలో కిరాయి మిగిలే. నువ్వు పంటకి ధర మంచి ఇవ్వకపోతుంది, నీ రైతు బంధు ఎందుకు 10,000 రూపాయలు? పంటకు ధరిస్తే రైతు సంతోషంగా, ఆయన పంటకి ఆయన ధర తెచ్చుకుంటే ఆయన సంపాదించుకుంటాడు కదా. రైతు బంధు ఇచ్చుకుంటే అడిషనల్గా ఇచ్చుకో. కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోతారంట చూసినా మన దగ్గర. అట్లుండే కేసీఆర్ పాలన. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందన్న? కుండలు ఎత్తుకపోయి కుండలు కూడా లేవు, కుండలు కూడా లేవు. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? కుండలు లేవు, బిందెలు లేవు. ఆ కేసీఆర్ కుండలు ఏడని ఉంటే మిగిలిపోయినాయి, అవి కూడా పగిలిపోతున్నాయి. అంతే రేవంత్ పాలనలో అది జరుగుతుంది.